హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు మనల్ని నాశనం చేయవు. మనం రోజు చేసే చిన్న చిన్న అలవాట్లే నెమ్మదిగా మన జీవితాన్ని పాడు చేస్తాయి. మిత్రులారా, వీడియోను చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే 7 అలవాట్లు మీకు కూడా ఉన్నాయంటే అవి మారితే మీ ఎదుగుదల ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ 7 అలవాట్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటవది ఆలస్యం. మనం ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటాం. అలా వాయిదా వేయడం వల్ల ఆ పని పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతూ ఉంటాం. ఇప్పుడు వద్దులే, తర్వాత చేద్దాం అనే పాడు అలవాటు ఉంటుంది. దానివల్ల మనం ప్రతి పనిలో వెనుకబడిపోతుంటాం. ఇలా వాయిదాలు వేస్తూ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించగలం? మన జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. అయితే దీన్ని మార్చుకోవడం ఎలా? పూర్తిగా ఆపడం కన్నా ఎంతో కొంత నీకు చేతనైనంత చేయడానికి ప్రయత్నించు. మీరు వేసే మొదటి అడుగే మీ విజయానికి కారణమవుతుంది. ముందు మొదలు పెట్టండి, తర్వాత మీరే ఆ పనిని ఆపకుండా చేసేస్తారు. ఎప్పుడైనా ముందున్న పని కానీ, చదువు కానీ, ఏదైనా సరే దాన్ని చూసి భయం అవసరం లేదు. కొద్ది కొద్దిగా మొదలు పెడితే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరిగి ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేస్తావు. 2. ఫోన్ మీద ఎక్కువ సమయం గడపడం. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు నాశనం అవ్వడానికి ఈ ఫోన్లే కారణమవుతున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఫోన్లోనే మునిగిపోతున్నారు. దీనివల్ల మన టైం మాత్రమే కాదు, మన లక్ష్యాలు, మన గోల్స్ అన్నీ కూడా దీనివల్ల ఆగిపోతున్నాయి. ఈ పాడు అలవాటును మార్చుకోవడం ఎలా? ఉదయం లేచిన తర్వాత కనీసం 30 నిమిషాలైనా ఫోన్ చూడవద్దు. ఆ సమయంలో నీ లక్ష్యం ఏంటో గుర్తు చేసుకో. నీ జీవితం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకో. 3. నెగిటివ్ ఆలోచనలు. నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, నా పరిస్థితి అంతే, నాకు ఏదీ చేత కాదు, ఇలాంటి మాటలు మనం మనసులో అనుకుంటూ ఉంటాం. మనసు ఒకసారి నెగిటివ్గా మారితే ప్రయత్నం చేయకముందే చేతులెత్తేస్తాం. దీన్ని మార్చుకోవడం ఎలా? రోజు ఉదయం ఒకసారి మీకు మీరు చెప్పుకోండి, నేను మారాను, నేను నేర్చుకుంటున్నాను, నెమ్మదిగా అయినా సరే నేను రోజుకు కొంత నేర్చుకుంటున్నాను, నేను దేన్నైనా సాధించగలను అనే మాటలు మీకు మీరుగా చెప్పుకోవాలి. ఈ మాటలు చిన్నగా అనిపించినా ఖచ్చితంగా మిమ్మల్ని మార్చగల శక్తి వాటికి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఈ పదాలను అంటూ మిమ్మల్ని మీరు రోజురోజుకు ఇంప్రూవ్ చేసుకోండి. 4. ఇతరులను నిందించడం. మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటాం. నీ వల్ల జరిగింది, నీ మాట వినకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు, ఇలా జరగడానికి కారణం నువ్వే, నా జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వే అని ఇలా ఒకరిని ఎప్పుడూ బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటే మీ జీవితం ఎప్పటికీ మారదు. దీన్ని మార్చుకోవడం ఎలా? మీరు తప్పు చేశారంటే ఆ తప్పు కేవలం మీకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తప్పు జరగడానికి కారణం మీరు మాత్రమే బాధ్యులవుతారు. ఏదైనా చేసే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకొని చేయాలి. ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా చేసేస్తే అక్కడ నాశనం అయ్యేది నువ్వే. కాబట్టి ఏదైనా చేసే ముందు మంచి చెడ్డ ఆలోచించి చేయగలగడం కేవలం నీ బాధ్యత మాత్రమే. చెడు జరిగిపోయిన తర్వాత ఇతరుల మీద తోయడం మంచిది కాదు. ఇది నా బాధ్యత అనే ఒక్క మాట మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తెస్తుంది. 5. ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళు ముందుకు వెళ్ళారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నాతో పాటే పెరిగిన వాళ్ళు నన్ను దాటేసి ఎంతో పైకి ఎదుగుతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే ఈ పోలిక మిమ్మల్ని కృంగదీసేలా చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి టైం వేరు. కాబట్టి ఇతరులతో పోలిక వద్దు. దీన్ని మార్చుకోవడం ఎలా? నిన్నటి నువ్వుతో పోల్చుకో. నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా అయినా మెరుగైతే, నీలో మార్పు వస్తే అదే నిజమైన విజయం. 6. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. కోపం వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడం, ఖర్చు వచ్చినప్పుడు ఆలోచించలేకపోవడం, నిద్ర ఆహారం సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జీవితాన్ని నెమ్మదిగా పాడు చేస్తాయి. ఈ అలవాటును మార్చుకోవడం ఎలా? ఏ పనైనా చేసే ముందు ఓ 10 సెకండ్లు ఆగండి. అలా ఆగడం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాని నుండి బయటపడగలరు. తొందరపడకుండా కాస్త ఆగి ఆలోచించి చేయడం వల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఇక చివరిది 7. మధ్యలోనే ఆగిపోవడం. అన్నిటికన్నా ఇదే అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, కానీ కొందరు మధ్యలోనే ఆగిపోతారు. అలా మధ్యలో ఆగిపోయి వెళ్ళిపోయే వాళ్ళు తాము ఎంత దూరంలో ఉన్నామో అని తెలియకుండానే ఓడిపోతూ ఉంటారు. ఈ అలవాటును మార్చుకోవడం ఎలా?
నువ్వు ముందు ఎందుకు మొదలు పెట్టావు గుర్తు చేసుకో. నీ గౌరవం కోసం కావచ్చు, నీ కుటుంబం కోసం కావచ్చు, నీ కల కోసం కావచ్చు. ఆ కారణమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ 7 అలవాట్లు మారితే మీ జీవితం తప్పకుండా మారుతుంది. అలవాట్లు మార్చు, ఆలోచనలు మార్చు. అప్పుడే నీ భవిష్యత్తు నీ చేతుల్లోకి వస్తుంది. మార్పు రేపు కాదు, ఈరోజే మొదలుపెట్టు. ఎందుకంటే నీ ఎదుగుదలకి సరైన టైం ఇదే. మిత్రులారా, మీ అమూల్యమైన టైంను కేటాయించినందుకు ధన్యవాదములు. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.